తమలపాకు సకల దేవతా స్వరూపము. హిందూ సాంప్రదాయం ప్రకారం పూజ, పెళ్లి, ఇతర శుభకార్యాల్లో తమలపాకులు తప్పనిసరిగా ఉంటాయి. తాంబూలంలో తమలపాకులది అగ్రస్థానం. కాబట్టి ఏ పుణ్యకార్యాల్లోనైనా తమలపాకు ఉంటేనే పరిపూర్ణమవుతుంది. వీటి వల్ల మనకు తెలియని శక్తి, సుస్థిరత చేకూరుతాయని పెద్దలు చెబుతారు. నాగవల్లి దళం అనే తమలపాకును దేవతా దళం అని కూడా అంటారు. ఇందులో సకల దేవతలు కొలువై ఉంటారన్నది పురాణ వచనం. అందుకే వాటిని పరమ పవిత్రంగా భావించి శుభకార్యాల్లో వినియోగించడం ఆనవాయితీ అయ్యింది. తమలపాకు లేకపోతే అది అసంపూర్ణంగా మిగిలిపోతుంది. తమలపాకు తొడుము భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది. మధ్య భాగంలో పరమేశ్వరుడి అర్ధభాగమైన పార్వతీదేవి కొలువై ఉంటుంది. కొన భాగంలో విద్యలకు అధిదేవత అయిన సరస్వతీదేవి స్థిర నివాసం ఏర్పరుచుకుంది. అంతేకాదు తమలపాకులో ఇంద్రుడు, మన్మధుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా కొలువై ఉంటారు. తమలపాకును శ్రేయోదాయకంగా దైవిక శక్తికి చిహ్నంగా భావిస్తారు. నోములు, వ్రతాల్లో తాంబూలం ఇవ్వడం, భోజనం తర్వాత తమలపాకును సేవించడం పురాణ కాలం నుంచి కొనసాగుతున్న ఆచారం. ఆయుర్వేదంలో దీన్ని ఔషధంగా ఉపయోగిస్తారు. పండిన, వాడిపోయిన లేదా చిరిగిన తమలపాకులను శుభకార్యాల్లో ఉపయోగించకూడదు. పూజలో తమలపాకును సమర్పించడం దైవిక శక్తుల పట్ల భక్తిని వ్యక్తపరిచే మార్గము. ఇది ఆధ్యాత్మిక చింతనకే కాదు, ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కనుకనే తమలపాకులు ఎంతో విశిష్టమైనవి. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్.